హలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ 3 రోజులు ముగ్గులు వేయడంతో గడిచిపోద్ది. కొత్త ముగ్గు నేర్చుకోవాలి, వేయాలి, పిల్లల నుండి పెద్దల వరకు. ఇక్కడ మా పక్కింటి అమ్మాయి చూడండి, వాళ్ళ మమ్మీతోటి పాటు కలర్స్ కూడా నింపుతుంది. ఎవరి ముగ్గు బాగున్నది, పక్కోళ్ళదా మనదా అని చూసుకుంటూ కొత్త ముగ్గులు నేర్చుకొని పొద్దున లేవంగానే వాకిట్లోకి వచ్చి ముగ్గులు వేసుకుంటా టైం గడిచిపోద్ది. బట్టి రోజు ముగ్గులు వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపకపోయినా కానీ సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గుల కోసం హుషారు వస్తుంది. మేమైతే ఒక సైడ్ ఆవు బొమ్మ గీసినాం, మళ్ళీ ఇంకొక సైడ్ ఏమో సూర్యుని బొమ్మ గీసినాం. తులసమ్మ దగ్గర ఓము అట్లా మిడిల్లో వేసి చుట్టూ ఇట్లా ఫ్లవర్స్ లాగా వేసినాం. ఇక్కడ మా పాప రాధాకృష్ణుల డ్రాయింగ్ గీసింది, బొమ్మ కలర్లతోటి బాగా వేసింది కదా. దాని చుట్టూ మొత్తం ఇట్లా కలర్లు వేసుడు అయిపోయింది. తర్వాత స్నానం చేసి, ఈరోజు మాకు నోములు ఉంటాయి, సంక్రాంతి పండుగకి నోముకుంటాం. నోములు అంటే ఇత్తడి గిన్నెలు, స్టీల్, ప్లాస్టిక్ డబ్బాలు ఎవరి ఇష్టం వచ్చినవి వాళ్ళు నోముకుంటారు. ఇక్కడైతే నేను కంకణాలు తయారు చేస్తున్నా, చేతికి కట్టుకోవడానికి, గిన్నెలలో వేయడానికి. తర్వాత అవి తయారు చేయడం, ఇవేమో మా పాప ప్లాస్టిక్ డబ్బాలు. ఇత్తడి ప్లేట్స్ నావి. ఒక్క నోము సరిపోదని మా వారు 2 తీసుకొచ్చారు. ఒకటి స్టీల్ చిన్న బాక్సులు, అవి ఇది ఇప్పుడు చూపించలే, తర్వాత కనబడతాయి. ఇప్పుడు ఈ కంకణాలు అవి తయారు చేసుకున్న తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, ఆ ప్లేట్లకు అన్నీ మనం తీసుకొచ్చిన ఇత్తడి ప్లేట్లు ఉంటాయి కదా, వాటి కవర్ తీసేసి వాటికి పసుపు కుంకుమతోటి పెట్టుకొని అక్షంతలు వేసి అన్నీ దాంట్లో సర్దుకొని పెట్టుకోవాలి. ఏవైనా 13 బంతి పువ్వులు, 13 చిక్కుడుకాయలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నవి. రేగి పండ్లు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇవే చిన్న టిఫిన్ బాక్సులు మా వారు తీసుకొచ్చినాయి, ఎక్స్ట్రా సరిపోవు కదా. ఒక్క నోము అంటే 13 ఉంటాయి, 2 కావాల్సిందే. చాలామంది ఉంటారు కదా ఇవ్వడానికి. ఈ బాక్సులు మా పాపవి, అంటే పెళ్ళి కానోళ్ళు నోముకుంటారు. అంటే చిన్నప్పుడు గురుగులు, చిన్న కుండలు గురుగులతోటి పట్టిస్తారు కన్నెలకని. ఆ చిన్న గురుగులు వీళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా అవి నోమరు కదా, అందుకని ఇప్పుడు ప్లాస్టిక్ బాక్సులు తెప్పించినాం. తర్వాత ఒక గిన్నెల పసుపు కుంకుమ అక్షంతలు, కొన్ని పెసాలు, కొన్ని నువ్వులు వేసి దాంట్లోనే 13 బంతి పువ్వులు, 13 చిక్కుడుకాయలు, అన్నీ కందికాయలు, బబ్బరికాయలు, రేగి పండ్లు అన్నీ వేసి కలుపుకొని పెట్టుకున్న అన్నీ ఇట్లా పూజ సామాగ్రి అంతా తయారీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ పూజా రూమ్లో గౌరమ్మ వేసుకొని అక్కడ పెట్టుకొని ఇవి గౌరీదేవికి నోములు సమర్పించుకొని పూజ చేసి నైవేద్యం, అలాగే బెల్లపు ఉండలు, నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు అవన్నీ సంక్రాంతి రోజు చేసి గౌరీదేవికి వడలు నైవేద్యంగా పెట్టుకుంటాం. పెట్టుకొని ఇదేనండి పూజా రూమ్లో పెట్టుకున్నాం. దేవునికి పెట్టడం కూడా అయిపోయింది. పెట్టుకున్న తర్వాత ఇంటి దగ్గర వాళ్ళకి, బంధువులకు, మా ఊళ్ళో అయితే మేమే వెళ్ళి ఇస్తాము. వేరే ఊళ్ళోనేమో ఇంటికి పిలిచి ఇస్తారు. కానీ మా ఊళ్ళో ఫస్ట్ నుండి ఇట్లనే ఉంది, మేము ఇప్పటికి కూడా అట్లనే పాటించుకుంటూ వస్తున్నాం. అందరింటికి పోయి తెలిసిన వాళ్ళకి, బంధువులకి నోములు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చి మాకు కూడా వాళ్ళు ఇస్తారు. ఇట్లా అందరూ చుట్టాలు కూడా, ఆడబిడ్డలు ఎక్కడున్నా వస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం రారు, కానీ వేరే వాళ్ళు అయితే వస్తారు పిల్లలు. ఇక్కడ నేను ఒక 5గురికి ఇచ్చిన తర్వాత భోజనం చేయొచ్చు అన్నట్టు. 5 ముత్తైదులకు వాయనం ఇచ్చి తర్వాత ఇంటికి వస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ సంక్రాంతి రోజు మేము నోముకుంటామండి.
నోముకొని ఇంటి పక్కల తెలిసిన వాళ్ళకి బంధువులకి అందరికీ ఇస్తాము. అందరికి పంచుకుంటూ వస్తాము.